గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. టీడీపీ మద్దతిస్తున్న 10 మంది కౌన్సిలర్లు మాత్రం సమావేశానికి హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేపట్టారు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజుతో 3వసారి వాయిదా పడింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తునిలో ఉన్న 30 వార్డులకు కానీ 30 వార్డులు వైసీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్ చైర్మన్ గానీ ఇటు వైస్ చైర్మన్ గానీ ఎన్నుకోవడం జరిగింది. అయితే వైస్ చైర్మన్ మరణానంతరం కూడా మళ్ళీ ఉప ఎన్నిక అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు ఇటు టీడీపీకి టచ్ లోకి వెళ్లడం జరిగింది. అయితే మరొక 4 కార్పొరేటర్లు కనుక టీడీపీ శిబిరంలోకి వెళ్తే కనుక ఇటు వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి టీడీపీకి తగినంత బలం వస్తుంది. అయితే ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ స్థానిక ఎమ్మెల్యే ఇటు స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఈ శిబిరాన్ని వైసీపీ కౌన్సిలర్లు ఎటు వెళ్లిపోకుండా కూడా ఆయన శిబిరంలో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు కూడా తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గత 2 సార్లు అయితే వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ రోజు కూడా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఇటు జిల్లా కలెక్టర్ కూడా తెలపడం జరిగింది. రైట్ చిరంజీవి. ఏలూరు జిల్లాలో యువకుడి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కొవ్వూరు మండలం బంగారుపేట గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపాడు. ఆన్లైన్ బెట్టింగ్ల కారణంగా నష్టపోయానని, ఆ వ్యసనాన్ని తాను వదులుకోలేకపోతున్నానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు సతీష్. దీంతో సతీష్ సోదరుడు ఎర్రంశెట్టి భార్గవ మొగల్తూరు పోలీసులను ఆశ్రయించగా బీచ్ పరిసర ప్రాంతాల్లో సతీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ్ముడు రే నన్ను అందరూ క్షమించండి రా. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వేసేసి మొత్తం నాశనం చేసి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దాన్ని మానుకోవడం నా వల్ల అవ్వట్లేదు. అలా దాన్ని నేను మానలేకపోతున్నా. అసలు ఇంక నేను బతికొండం అనవసరంగా. సారీ. పిల్లలు జాగ్రత్త, మొత్తం అందరూ జాగ్రత్త. నన్ను క్షమించండి రా. ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. కేసీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన 70 కేజీల కేక్ కట్ చేశారు. కేసీఆర్ ను కారణ జన్ముడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కేసీఆర్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని, రాబోయే 3.5 ఏళ్లు గులాబీ సైన్యమంతా అదే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న
మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో, తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. మహాశివరాత్రి పర్వదినం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది శైవ క్షేత్రాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం అపర కైలాసం జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులు పోటెత్తుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి లక్షల మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తారు. మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వాముల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరిస్తారు. ఇక మహాశివరాత్రి నేపథ్యంలో కాలినడకలో శ్రీగిరికి చేరుకునే భక్తులు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు కాలినడకలో అడవి మార్గంలో వచ్చే భక్తుల కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు అటవీ శాఖ ఏర్పాట్లు చేసిన చెక్పోస్టుల ద్వారా వాహనాలు 24 గంటల పాటు అనుమతించడానికి సన్నద్ధమయ్యారు. అలాగే అడవి మార్గం నుంచి కాలినడకలో శ్రీగిరికొచ్చే భక్తులు బాటిళ్ల ద్వారా తాగే నీటిని తెచ్చుకోవడానికి అనుమతిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివభక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. అడవి మార్గం నుంచి కాలినడకలో వేల సంఖ్యలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కాలినడకలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి ఫెస్టివల్కి బ్రహ్మోత్సవాలు 19 ఫిబ్రవరి నుంచి 1 మార్చ్ తేదీ వరకు మనకి ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి మనకి లక్షలాది భక్తులు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ పాదయాత్ర చేసుకొని వెంకటాపురం అనేది కింద కేజీ రోడ్డు మీద అక్కడి నుంచి పైన శ్రీశైలం టెంపుల్ వరకు నడుచుకుంటూ ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళ కోసం ఈ యొక్క 40-45 కిలోమీటర్ స్ట్రెచ్కి మనం వేరే వేరే ఏర్పాట్లు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి డివోటీస్కి కంఫర్ట్, వాళ్ళ సేఫ్టీ అంతా ఎన్ష్యూర్ చేయడానికి చాలా అరేంజ్మెంట్స్ చేశాము. అడవి మార్గం నుంచి కాలినడకలో శ్రీశైలం వచ్చే భక్తులు గతంలో ఎదుర్కొన్న సమస్యలు గుర్తించి ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే భక్తులు కూడా అటవీ ప్రాంత నిబంధనలు పాటించాలని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ పరిస్థితి దెబ్బతింటుందని అంటున్నారు. భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలినడకలో వచ్చే భక్తులు 2 లీటర్ల నీటిని వెంట తెచ్చుకోవచ్చని చెప్పారు. ఇక అటవీ ప్రాంతంలో ఎలాంటి వ్యాపారాలకు అనుమతి లేదు. అటవీ ప్రాంతంలోని చెంచులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అడవి మార్గంలో 35 కిలోమీటర్ల మేరకు వాకీటాకీల ద్వారా కాలినడకలో వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సమాచారం అందించడం, అవాంఛ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ప్రతి చోట ఎటు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టైం టు టైం అందుబాటు చేయాలని భక్తులకి ప్రయత్నం కూడా చేస్తున్నాము. అలాగే మొత్తం డీప్ ఫారెస్ట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మన సెల్ ఫోన్ టవర్స్ ఉండవు కాబట్టి మనకి వైర్లెస్ సెట్స్తో ఇమీడియట్ కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇవాక్యుయేషన్స్ అవన్నీ చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 19th నుంచి 1st వరకు మనకి చెక్ పోస్ట్ కూడా 24/7 ఆపరేషన్లోకి తీసుకొస్తాము. మహాశివరాత్రి అనగానే శివనామ స్మరణతో, భక్తుల నామస్మరణతో శ్రీశైలం మారుమోగుతుంది. ఇక ఆ మల్లన్న అనుగ్రహం కోసం భక్తులు శ్రీగిరికి నడక మార్గాన ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారికి అన్ని విధాలా సహకరిస్తామంటున్నారు అటవీ శాఖ అధికారులు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. వాహనాల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. అధికారులు డిజైన్ల రూపకల్పన పూర్తి చేశారు. నయా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రెడీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని మసీదు మీదుగా సాగర్ సొసైటీ వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే సాగర్ సొసైటీ చౌరస్తాలో ముగ్ధా షోరూం నుంచి అండర్ పాస్ నిర్మాణం జరగనుంది. కేబీఆర్ పార్క్ వైపు నుంచి ఎన్ఎఫ్సీఎల్ వైపు నిర్మించనున్నారు. అలాగే జీవీకే వద్ద అండర్ పాస్ నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి 210 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. మెహదీపట్నం బస్టాప్, రైతు బజార్ నుంచి నానల్ నగర్ వరకు 2.2 కిలోమీటర్ల దూరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి పీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఉండగా తాజాగా నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ నుంచి నానల్ నగర్ వరకు నిర్మిస్తారు. రోడ్డు నుంచి పీవీఎస్ఆర్ ఫ్లైఓవర్ 9.5 అడుగుల ఎత్తులో ఉండగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దీనిపై మరో 9.5 అడుగుల ఎత్తులో 3 లేన్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం 388 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. నానల్ నగర్ మీదుగా మెహదీపట్నం నుంచి వేసే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కి దీనిని అనుసంధానిస్తారు. అలాగే అత్తాపూర్ నుంచి పార్లా అల్గా మరో ఫ్లైఓవర్ ని కూడా ఈ డబుల్ డెక్కర్ స్ట్రైక్ ఇవర్ అనుసంధానించే డిజైన్లు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వరకు, అత్తాపూర్ నుంచి పార్లా అల్గా వరకు వేసే ఫ్లైఓవర్ 2.2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారు. ఇందుకోసం 388 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణంతో నగర రూపురేఖలు మారనున్నాయి. పెరుగుతున్న వాహనాలు ట్రాఫిక్ రద్దీకి ఎంతో ఉపయోగపడనున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ సమయంలో బయటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యతో కొన్ని ఫ్లైఓవర్ ముందుకి రావడంతో కొంచెం వాళ్ళు ఏదైతే ఫ్లైఓవర్స్ ఎక్కుతారో ఆ సమయంలో అయితే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు కసరత్తు చేశారు. అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఏరియా రద్దీగా ఉంటుందో అక్కడ నివారించేందుకు అయితే వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పాలి. అయితే కేబీఆర్ పార్క్, మెహదీపట్నం నుంచి నానల్ నగర్ ఇలాంటి ఏరియాస్లో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతున్నాయి. అయితే ట్రాఫిక్ సమస్యతో అయితే చాలామంది ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. అసలు బయటికి రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య అయితే తీరడం లేదు. దీనితో మెల్లిమెల్లిగా అయితే మెయిన్ సిటీ సర్కిల్స్లో ట్రాఫిక్ సమస్యతో ఉద్దేశంతో అయితే వాళ్ళు ఫ్లైఓవర్లు వేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కేబీఆర్ పార్క్ కూడా నిత్యం రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో అయితే గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలో చిక్కుకుంటూ ఉంటారు చాలామంది. అలానే మెహదీపట్నం నుంచి నానల్ నగర్ వెళ్ళాలన్నా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కొన్ని ఏరియాలలో అయితే 2 కిలోమీటర్ల వరకు చూసుకుంటే అయితే ఇప్పుడు మనకు ఫ్లైఓవర్లు ముందుకు రానున్నాయి. దీనితో అయితే ఈ ఎలాంటి ఏరియాస్లో కొంచెమైనా వాళ్ళు ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ వల్ల అయితే ఎంతో మంది పడుతున్న కష్టాలకి ఈ ఫ్లైఓవర్లే మంచి ఆదర్శం అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. జీబీఎస్ కారణంగా రోజు రోజుకు ప్రజల్లో భయం పెరుగుతోంది. అయితే జీబీఎస్ అనేది కొత్త వైరస్ కాదు, అంటు వ్యాధి అసలే కాదని చెబుతున్నారు డాక్టర్స్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే విశాఖ కేజీహెచ్లో జేబీఎస్ బారిన పడ్డ 5 బాధితులు చికిత్స తీసుకుంటుండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే
జీబీఎస్ వైరస్తో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు. జీబీఎస్ ఈ మాట వింటేనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ముఖ్యంగా గులియన్ బారే సిండ్రోమ్ అన్నది ప్రధానంగా ఇప్పుడు అందరినీ కూడా ఒక టెన్షన్కి అయితే గురి చేస్తూ ఉంది. అయితే ఇది వైద్య పరిభాషలో ఎప్పుడో గుర్తించబడింది. 30 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ వైరస్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది అయితే కాదు అని వైద్యులు ఇప్పుడే నిర్ధారించినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో మాత్రం అనేకమైన అపోహలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను విశాఖ కేజీహెచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ఇప్పటికే 5 కేసులు అనేవి కేజీహెచ్లో నమోదై ఉన్నాయి. మరొక కేసు ఇతర వేరే హాస్పిటల్స్లో ఉంది. అయితే ఇప్పటికీ కూడా 5 కేసుల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ హ్యాపీగానే, అంటే వాళ్ళ వైద్యం అయితే మాత్రం వైద్యానికి చాలా చక్కగా వాళ్ళు స్పందిస్తున్నారు. వైద్యం అయితే మాత్రం ఇక్కడ అందుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నది వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది చాలా కామన్గా వచ్చే డిసీజ్గా వైద్యులు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి అయితే మాత్రం కాదు. కేవలం ఇది కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఎవరైనా వ్యక్తుల్లోకి ప్రవేశిస్తే గనక 1,00,000 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అది కూడా నాడీ వ్యవస్థ మీద దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తే గనక వాళ్ళకి ఊపిరి తీసుకునే దానికి ఇబ్బందులు అయ్యి కొద్ది కాలం పాటు వాళ్ళు కొంత అనారోగ్యమైన సమస్యలకి గురవుతారు. కానీ చికిత్స పొందిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయన్నది వైద్యులు అయితే మాత్రం ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం కేజీహెచ్లో 5 పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెరుగైన వైద్య చికిత్స అయితే అందుతుంది. కేజీహెచ్లో పూర్తి స్థాయి వైద్యం సౌకర్యాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. అయితే గుంటూరులో ఒక డెత్ కేసు నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వైరస్ మీద టెన్షన్ వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. కానీ అది వేరే కాంప్లికేషన్స్ వలన మరణం సంభవించి ఉండవచ్చు. కేవలం ఈ వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు మరణం దాకా వెళ్ళే అవకాశం అయితే మాత్రం ఉండదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. సిమ్టమ్స్ అనేవి వచ్చినప్పుడు కొద్దిపాటిగా జ్వరం రావడం, కళ్ళు ఎర్రబడటం, అలాగే కీళ్ల నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే కనుక తగిన చికిత్స అందుతుంది. దీని మీద ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. ఇదేమి కొత్త రకమైన విషయం కాదు. వైద్య పరిభాషలో దీన్ని ఎప్పుడో గుర్తించాము. చాలా కామన్గా వచ్చే ఒక జలుబు లాంటి సిమ్టమ్స్ మాత్రమే దీనికి ఉంటాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు అనేది మాత్రం వైద్యులు ధృవీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏదైనా జలుబు లాంటి వ్యక్తులు ఎవరైనా మనకి ఎదురైనప్పుడు కొద్దిపాటిగా మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు మనకి రావు అనేది మాత్రం వైద్యులు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. జీబీఎస్ నుంచి ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అన్నది మాత్రం ప్రధానంగా అధికారులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు అన్నది తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. అనంతపురం సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వర్సిటీలో చదువుతోన్న మహిళలకు భద్రత లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. కొత్త వ్యక్తులు హాస్టల్లోకి చొరబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అనంతపురం సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వర్సిటీలో చదువుతోన్న మహిళలకు భద్రత లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు హాస్టల్లోకి చొరబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని
విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. జోష్న అనంతపురం సమీపంలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలోనే అయితే ఇప్పటికే అక్కడ క్లాసులు కూడా గత ఏడాది నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా మహిళలకు భద్రత కరువైందని చెప్పి రాత్రి ఒకసారిగా విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది. రాత్రి సమయంలో బాత్రూమ్ లోకి తొంగి చూడడం, అదేవిధంగా కొత్త వ్యక్తులు లోపల సంచరిస్తుండడం పైన విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒకసారిగా ఆందోళన దిగారు. ప్రధాన గేటు ముందు అందరూ కూడా బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అమ్మాయిలు అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే యూనివర్సిటీ నిర్మాణంలో ఉండడం, కొంత పనులు చేసేకి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి సమయంలో కొంత కొత్త వ్యక్తులు అక్కడే ఉండడం ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన పదే వీసీ కోరి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి వీటి మీద పట్టించుకోవడం చెప్పి కూడా విద్యార్థులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలకొన్న సమస్యల మీద వీసీ నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని కూడా విద్యార్థులను ఆరోపిస్తున్నారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో కొత్త వ్యక్తులందరూ సంచరిస్తున్న పరిస్థితి, దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2 సార్లు బాత్రూమ్ దగ్గరకు వచ్చి తొంగి చూడడం, బాత్రూమ్ లో తొంగి చూడడం వంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నప్పుడు కూడా వీసీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి రాత్రి ఈ ఘటన రిపీట్ అని చెప్పి విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చూసిన రైట్ ప్రవీణ్. వేసవి సమీపిస్తుండటంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు పెరిగిపోతుండటంతో క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతూ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. దీంతో ఎక్కడికక్కడ నీటి సరఫరా డిమాండ్ ఎక్కువైంది. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారు అనే దానిపై అధికారులు పరిశీలన జరిపారు. వేసవికి ముందే నగరంలో నీటి కటకట మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. జలమండలి డివిజన్ 6 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, అమీర్పేట్, ఫతేనగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని తాగునీటి రిజర్వాయర్ల పరిధిలో ఇటీవలే క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం చేశారు. ఎల్లారెడ్డిగూడ, జూబ్లీహిల్స్, ఫతేనగర్, బోరబండ, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ని గుర్తించారు. జలమండలి ఉన్నతాధికారులు ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించారు. 6 రిజర్వాయర్ల ప్రాంతాల్లో 6 అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్, తట్టేఖానా, ప్రశాసన్ నగర్, వెంకటగిరి, సోమాజిగూడ, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్ నగర్, ఫతేనగర్, బోరబండ తదితర రిజర్వాయర్ల పరిధిలో సెక్షన్ మేనేజర్లు అప్రమత్తమయ్యారు. డివిజన్ 6 పరిధిలో 11 చోట్ల రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లు అవసరమని స్థానిక అధికారులు సూచించారు. అయితే ప్రాధాన్యతా క్రమంలో భారీగా డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించిన ఉన్నతాధికారులు ఆ మేరకు మొదటి దశలో 6 రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లను కేటాయిస్తూ ఆదేశించారు. ఈ వేసవిలో బుక్ చేసిన రోజే వాటర్ ట్యాంకర్ను పంపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వాయర్లకు సరిపడా నీరు సరఫరా చేయటం ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జలమండలి డివిజన్ 6 పరిధిలో ఉన్న 23 రిజర్వాయర్ల పరిధిలో 90,000 పైచీలకు కనెక్షన్లు ఉండగా ప్రతిరోజు 40 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం ఎవరూ కూడా దళాలను ఆశ్రయించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్యాంకర్ కావాలంటే 155-313 నంబర్కి కాల్ చేసి బుక్ చేసుకుంటే ఆ రోజే పంపిస్తామంటున్నారు. ఇటీవల ట్యాంకర్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందాయి.
ఈ విషయంలో వాటర్ సెక్షన్ పరిధిలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు జలమండలి అధికారులు. ఎండాకాలం మొదలవ్వక ముందుకే నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఒక సైడ్ చూసుకుంటే జనాలు బయటికి రావాలంటేనే ఎంతో భయపడుతున్నారు. అలాంటిది హైదరాబాద్లో అయితే నీటి సమస్య రాకుండా ఉండేందుకు జలమండలి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని మెయిన్ సిటీస్లో అయితే మనకు ప్రత్యేకంగా జలమండలి ప్రత్యేకంగా కొన్ని వాటర్ బోర్డుల దగ్గర అయితే ఇలాంటి వాటర్ ఫిల్లింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వాటర్ ట్యాంక్లకి ఎంతో డిమాండ్ కూడా పెరిగిందని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో కూడా నీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే భూగర్భ జలాలు ఎండిపోవడంతో మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది కొన్ని అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కమర్షియల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే వాళ్ళు ముఖ్యంగా వాటర్ ట్యాంక్లని బుకింగ్స్ చేసుకుంటున్నారు. ముందస్తుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉండడంతో నెక్స్ట్ మార్చి నుంచి ఇంకా ఎండలు మండిపోయే సందర్భాలు ఉండడంతో అయితే ఈ వాటర్ ట్యాంక్లకి డిమాండ్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాటర్ ట్యాంక్లకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అయితే 1000 రూపాయల నుంచి కమర్షియల్ అయితే ఆఫీసులకి ఇలాంటి దానికి చూసుకుంటే 1700 నుంచి 1800 వరకు రేట్లు ఉన్నాయి. అయితే రోజుకి వేలాది కొద్ది వాటర్ ట్యాంక్ల సప్లైలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటర్ బోర్డుల దగ్గర అయితే వాటర్ ట్యాంకర్లు క్యూ కడుతూ ఉన్నాయి. అయితే నగరంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే జలమండలి అయితే ముందు చర్యలు తీసుకుంటుంది. దానితో పాటు జనాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళు కూడా ముందు నిర్ణయం తీసుకొని బుకింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HMTV, హైదరాబాద్. విశాఖ మన్యం ప్రకృతి రమణీయ ప్రాంతం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలను తాకుతున్న మేఘాలు, జలజలాపారే జలపాతాలు, చల్లని స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలతో ప్రత్యేకతను సంతరించుకున్న మన్యం అనేక రకాలైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలకు ప్రత్యేకం. మన దేశంలో ఎక్కడా దొరకని అరుదైన వృక్షజాతికి ఇది ఆలవాలం. ఈ అందాల వనంలో ఒక చెట్టు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ చెట్టును అక్కడ ఉప్పు చెట్టుగా పిలుస్తారు. ఉప్పు చెట్టు కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు జిందా తిలిస్మాతల. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. వసంతకాలం వచ్చింది అంటే చాలు విశాఖ మన్యం పచ్చని కాన్వాస్ మీద ప్రకృతి గీసిన చిత్రంలా ఉంటుంది. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం బంగారం గురువు గ్రామానికి దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకమైన ఉప్పు చెట్లు కలిగి ఉండటం విశేషం. ఈ చెట్ల వల్లే ఆ గ్రామానికి బంగారం గురువు అనే పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ చెట్ల ఆకుల నుంచి పువ్వు, కాయ వరకు ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ ఆకులు బంగారం, నీలం, పసుపు రంగుల్లో ఉంటూ స్వర్ణ కాంతులతో ప్రకృతి అందం ఉట్టిపడేలా ఉంటాయి. ఏటా జనవరి నుంచి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు ఆకుల రంగులు మారుతూ ఫిబ్రవరి నెల చివరి నాటికి నీలం రంగులోకి మారిపోతాయి. వీటి పువ్వులు సుగంధ ద్రవ్యం వలె సువాసన వెదజల్లుతూ కాయలుగా మారుతాయి. ఈ కాయల్ని పూర్వకాలం కరెంటు, కిరోసిన్ కూడా లేని టైంలో వీటినే ఇంటిలో వెలుగు కొరకు గుత్తులుగా చేర్చి దీపాల వలె వాడేవారు. వీటి నుంచి తీసిన నూనె గింజలు గిరిజనులు తల నూనెగా ఇప్పటికీ వాడుతున్నారు. అదే కాకుండా అనేక రకాలైన చర్మ వ్యాధులకు వీటిని ఉపయోగిస్తారు. విశాఖ మన్యంలోని ఈ వింతైన ఉప్పు చెట్టు విత్తనములు ఈ ఒక్క ప్రదేశంలో తప్ప మరెక్కడా మొలకెత్తవని స్థానికులు చెబుతున్నారు. దీనిపై గతంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిపారని, ఈ జాతి చెట్లు శ్రీలంకలో తప్ప మరెక్కడా లేవని పరిశోధనలో తేలినట్లు చెబుతున్నారు. బంగారం గురువులో మొలిచిన ఈ చెట్లకు ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. పూర్వం ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఈ ప్రాంతంలో బంగారం పండిందని, అందుకే ఆ గ్రామానికి బంగారం గురువు అనే పేరొచ్చిందని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న అల్లూరు జిల్లా మన్యం అందాలు ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.